తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. బ్రిటిష్ వలస పాలనకు చరమగీతం పాడి భరతమాతకు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించి జాతీయోద్యమంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది క్విట్ ఇండియా ఉద్యమని పలువురు వక్తలన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహించారు. రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఆర్ సూర్యనారాయణ, డాక్టర్ ఎస్ సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు మైలాబతుల ఐజాక్ బాబు మాట్లాడుతూ ఆనాటి సమరయోధుల ఆశయాలను నేటి యువత ఆచరించాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ఆనాటి ఉద్యమానికి ఊపునిచ్చిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారని, భీమవరంలో భూపతిరాజు సుబ్బతాతరాజు, దంతులూరి నారాయణరాజు, అడవి బాపిరాజు, కలిదిండి నరసింహరాజు, చెరుకోడ సుబ్బారావు, ద్రోణం రాజు, కృష్ణమూర్తి, తనికల చలపతి, గొట్టుముక్కల రామచంద్రరాజు నాయకత్వం వహించి ఒక స్ఫూర్తినిచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్, టీవీవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జోహార్, క్విట్ ఇండియా అమరవీరులకు జోహార్, క్విట్ ఇండియా అమరవీరులకు జోహార్, క్విట్ ఇండియా అమరవీరులకు. 78 సంవత్సరాలు స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకుని ఎంతో ఆనందంగా మనం గడుపుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ ఆశించినటువంటి సర్వ పాపాలకి దూరంగా అన్ని వర్గాల వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మరి స్మృతివనం భీమవరంలో స్వరాజ్ మందిరాన్ని దాన్ని ఏర్పాటు చేసి మరి అమరవీరులందరినీ కూడా స్మరించుకునేటువంటి ఈ పవిత్ర ప్రదేశాన్ని ఒక మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం మహోద్యమం ఆగస్టు 9 తారీఖు 1942లో మహాత్మా గాంధీ ముంబాయిలో చేసినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం, ఆ క్విట్ ఇండియా ఉద్యమ పిలుపు మరో ఉద్యమానికి మలుపులో వచ్చింది. అటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో మహానుభావులంలో త్యాగం చేశారు. అటువంటి ఉద్యమాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పోయినా సరే స్వతంత్రం మా జన్మహక్కుని కార్యక్రమం చేసిన మహానుభావులు ఉన్నారు. అటువంటి క్విట్ ఇండియా మన భీమవరంలో మహోద్యమం జరిగింది. ఆ మహోద్యమం ఆగస్టు 17 జరిగింది. ఆ 17వ తారీఖున కూడా ఇక్కడ ఆ మహానుభావులు నివాళులర్పిస్తూ కార్యక్రమం నిర్వహిస్తాం. అందరూ కూడా ఈ భారత స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయమని స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారిది ఒక అధ్యాయం 1942 ఆగస్టు 9వ తారీఖున ఇదే రోజు మరి క్విట్ ఇండియా అనే పిలుపునిచ్చారు. దాంట్లో డూ ఆర్ డై అని కూడా పిలుపునిచ్చారు. అంటే చెయ్యండి లేకపోతే చావండి అనేసి. మరి ఆ ఉద్యమం భారతదేశంలో చాలా ఉధృతంగా జరిగింది. అటువంటి టైంలో మన ఆంధ్రప్రదేశ్ భీమవరం పట్టణంలో గాంధీ గారి పిలుపునందుకుని ఇక్కడ ఎంతో మంది నాటి స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా స్పందించి ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది. గాంధీ గారు ఈ యొక్క భీమవరం పట్టణాన్ని మెచ్చి భీమవరం పట్టణాన్ని 2వ వార్డుగా ఆయన కీర్తించడం చాలా అభినందన. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని రవాణా శాఖ అధికారి ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు దత్తక్షేత్రం నందు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా హెచ్పీసీఎల్, ఓం, జేఎన్టీ, హెచ్పీ గ్యాస్ ఆధ్వర్యంలో అర్చకులకు, వివిధ సంస్థల్లో పనిచేసిన వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ సీనియర్ సేల్స్ మేనేజర్ పీసీ వెంకటేశ్వర్లు, దత్తక్షేత్ర ఆలయ కార్యదర్శి కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా జరిగే యాక్సిడెంట్స్లో 2 వీలర్స్ శాతం 75 నుంచి 80% వరకు 2 వీలర్స్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. మేము రెగ్యులర్గా యాక్సిడెంట్ జరిగిన ప్రతి యాక్సిడెంట్ని మేము అసెస్ చేసి దానికి కారణాలు ఏంటి ఇవన్నీ చూసినప్పుడు ఆ 70% యాక్సిడెంట్స్లో మళ్ళీ 80-90% మానవ తప్పిదం వల్లే జరుగుతుంది. 5-10% కండిషన్ ఆఫ్ ది రోడ్డు మూలంగా కానీ, లేకుంటే వర్షంలో కానీ ఇలా రోడ్డు కనపడకపోవడం మూలంగా అలా జరుగుతుంది. సో ఈ 80-90% యాక్సిడెంట్స్ జరిగేట్లో మళ్ళీ 2 వీలర్స్ జరిగే శాతమే మళ్ళీ 70 నుంచి 75% వరకు ఉంటుంది. ఈ 2 వీలర్స్లో జరిగే యాక్సిడెంట్స్లో చనిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా హెడ్ ఇంజురీస్ చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ హెడ్ ఇంజురీస్ని మనం నివారించగలిగితే ఈ యాక్సిడెంట్స్లో జరిగే ప్రాణ నష్టాన్ని
మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఈ ప్రాణ నష్టం తగ్గించడానికి కారణాలు ఏంటంటే మెయిన్గా మనం హెల్మెట్ ధరించకపోవడం. హెచ్పిసిఎల్ అనేది మాది వైజాగ్ రీజనల్ ఆఫీస్ తరఫు నుంచి మేము వర్క్ చేస్తూ ఉంటాము. ప్రతి 2-3 జిల్లాలకు వచ్చి ఒక అధికారి ఉంటారు. మా డిపార్ట్మెంట్ వచ్చేసి గ్యాస్ సంబంధించి మేము కూడా రెగ్యులర్గా సేఫ్టీ క్లినిక్ అని పెడుతూ ఉంటాము. ఈ స్టవ్లు ఎలా వాడాలి ఏంటి, దాంట్లో ఫైర్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలనేది పబ్లిక్ అవగాహన సదస్సులు పెడుతూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు యాక్చువల్గా ఇక్కడ పెట్టడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏం తీసుకున్నామంటే, ఎలాగైతే మన కిచెన్ సేఫ్టీ గురించి ఆలోచించామో ఇది రోడ్ సేఫ్టీ గురించి ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్లో మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా 2 వీలర్ల వల్ల జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్ అయ్యే వాటిల్లో దగ్గర 70% దాకా హెల్మెట్ ధరించకపోవటం వల్లే జరుగుతుంది. హెడ్ ఇంజరీస్ ఏం చెప్పారు. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రామ్. ఆల్రెడీ బ్రాండెడ్ IS 4151 బ్రాండ్ అంటే సర్టిఫైడ్ బ్రాండ్ ఉన్నదే మీకు హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ, దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రావణ పౌర్ణిమ, రాఖీ పూర్ణిమ, జంజాల పౌర్ణిమ సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో ఉదయాన్నే నుంచి మహోన్నతమైన కార్యక్రమాలు, దత్త హోమము, పురాభిషేకము, లలిత కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. ఈ శుభ సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో దత్తక్షేత్ర పక్షాన మరి 5వ వారం వేద పాఠశాల అధ్యాపకులందరికీ, అలాగే ఊర్లో అర్చకులందరికీ, అలాగే వాహనం మోటార్ సైకిల్ ఉన్న వారందరికీ కూడా భీమవరం MVI మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ ప్రసాద్ గారు, మా HBCL సీనియర్ సేల్స్ మేనేజర్ ఏలూరు విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ పరిధిలో వచ్చే మేనేజర్ గారు ఈ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసి వీరందరికీ కూడా సుమారు 100 మందికి ఈ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. మనం గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ అంటే రీఫిల్ మన వంటశాలలో ఉపయోగించేటప్పుడు ఏ రకమైన నివారణ చర్యలు ప్రమాదం జరిగినప్పుడు మనం చేయాలో మా సేల్స్ ఆఫీసర్ గారు వెంకటేశ్వర గారు విశదీకరించి చెప్పారు. అందులో భాగంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఈ రోజుని కొంతమందికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే హోస్ కూడా అంటే రబ్బర్ చూపు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి అనుగ్రహానుసారం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అదేవిధంగా ఈరోజు వేద పండితులకి వివిధ బంకుల్లో చేసినా కానీ గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్ళే వారి కుర్రోళ్ళకి కానీ ఈయన సుమారు 170 హెల్మెట్లు పంచడం జరిగింది. హెల్మెట్లు ధరించడం గురించి ఎంతో విపులంగా రవాణా శాఖ అధికారులు చెప్పడం జరిగింది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి శనివారం దాతలు 108 గ్రాముల వెండి విరాళంగా అందించారు. పట్టణానికి చెందిన చినమిల్లి ఆదినారాయణ లక్ష్మీ దంపతులు 108 గ్రాముల వెండిని ఆలయ అభివృద్ధి కమిటీకి అందించారు. ఆలయ అర్చకులు కొమ్మ శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. అనంతరం నవవర్ణార్చన, పంచామృతాలతో అభిషేకాలు, చండీ హోమం నిర్వహించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. क्षत्रुभ्यः संग्रहीतृभ्यश्च वो नमो नमो मृगयभ्यश्च वो नमो लक्ष्मणेश्वरेभ्यश्च वो नमो आदित्येभ्यः नमो योग्येभ्यः प्रियो वैन्द्रामयानन्दपरिद्रण्यलोहितान्
याने रुद्रदेवादनो सेवा विश्वाः भेषजी सेवा रुद्रस्य भेषजी दया अमृण देवते मेघशब्दवतवस्यवो सोना भवकरणे कृताय जगधाय कृत्यमदानाय जगविना शास्त्रयोः सहस्राणः सहस्रनामः धनवान् धनवति नमो ऋषेभ्यो पृथिव्यानि दशप्रति देवतानि देवताभाष्ये घनवत्सेन प्रलयस्तो मधुमतीं देवेभ्यो पादवद्यासकं शुश्रूषेण्यामरश्येभ्यस्तम् मा देवावन्तु शोभायै पितरो न मदन्तु ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रवादेन देवाय शान्ति पुरुषशान्ति ब्रह्मशान्ति ब्राह्मणशान्ति शान्ति देव शान्ति शान्तिर्वेस्तु शान्तिः तेनान्नेनाव्यायस्वा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा మెంటేవర్ తోటలో వేంచేసి ఉన్న విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం రోజు మధ్యాహ్నం నుంచి వచ్చినటువంటి పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి చాలా విశేషంగా మెంటేవర్ తోట వాస్తవ్యులు మహారాజశ్రీ చినమెల్లి ఆదినారాయణ గారి యొక్క దంపతుల చేత అమ్మవారికి విశేషంగా అనేక రకాలైనటువంటి పంచామృతాలతో ఫలరస ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమము, అనంతరము శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమము, అనంతరము కూడా మహాచండీ హోమము ఇవన్నీ కూడా అమ్మవారికి విశేషంగా జరపబడుతూ ఉన్నాయి. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం ఇక్కడ జరపబడుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. రాత్రికాల శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని మింటవారి తోట వాస్తవులు వీర వెంకట ఆదినారాయణ గారు అలాగే లక్ష్మీ గారి దంపతుల చేత అమ్మవారికి పసుపు కుంకుమలతో అలాగే అమ్మవారి సుగంధద్రవ్యాలతో పంచామృతాలతో విశేషంగా అభిషేకం జరిగింది. అలాగే అమ్మవారికి 10 కేజీ పసుపు 10 కేజీ కుంకుమతో అలంకరణ, గాజులతో అలంకరణ జరపడింది. అమ్మవారు అందరూ కూడా దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి ప్రతి సంవత్సరం కూడా అందరూ దీర్ఘసుమంగళంగా ఉండాలని, అందరూ బాగుండాలని మరి చిన్నమల్లి ఆదినారాయణ గారు లక్ష్మీ గారి దంపతుల చేత అమ్మవారికి 11 కేజీ పసుపు 10 కేజీ కుంకుమ గాజులతో విశేషంగా అలంకరణ, అలాగే అమ్మవారికి కట్టినటువంటి చీర అభిషేకం చేసిన చీర వేలంపాటు జరుగుతూ అలా విశేషమైన ఎన్నో కార్యక్రమాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. చండీ హోమం ఈ రోజు విశేషంగా జరుగుతోంది. మరి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి అభిషేకాలు, శ్రీచక్రార్చక నవావార్చన పూజా కార్యక్రమాలు జరపడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సశక్తికాయై వాగ్భవ బీజా నమ స్వాహా మాతా మహారాజ్ఞీ కీ జై. చండీ పరాదేవతకు తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్మ అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంకల్పం చేసిన అమ్మవారికి వెండి పీయటానికి మింటవారి తోట వాస్తవులు చిన్నమల్లి ఆదినారాయణ గారు లక్ష్మి గారు వాళ్ళ కుమారులు కలిసి 108 గ్రాములు అమ్మవారికి వెండి సమర్పించున్నారు ఈరోజు.
మరి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని, అలాగే దాతలందరూ కూడా ముందుకు వచ్చి వెండి పెట్టడానికి మీ సహాయసహకారం అందించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజున చిరుమల ఆంజనేయ గారి దంపతులు వారి కుటుంబ సభ్యులు మరి 108 గ్రాముల వెండిని కమిటీ వారికి అందజేయడం, అలాగే దాతలతో ముందుకు వచ్చి మీ సహాయసహకారం అందించి ఆ వెండి పెట్టడానికి త్వరగా అమ్మవారికి సమకూర్చాలని, మరి భీమవరంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ మీడియా ద్వారా అమ్మవారికి అనుగ్రహంగా తెలియజేస్తూ అందరూ వచ్చి 100 గ్రాములు చొప్పున మా కమిటీ వారి సహకారం అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అనురాగానికి ప్రతీకగా జరిపే పండుగే రాఖీ పౌర్ణమి అని జిల్లా ఎస్పీ నయీం అస్మి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల వద్ద లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ చిన్నారులు జిల్లా ఎస్పీ నయీం అస్మికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అస్మి మాట్లాడుతూ యుగయుగాల చరిత్రలో సోదరి ప్రేమకు విశిష్టత ఉందని, భారతీయ సాంప్రదాయంలో వెలకట్టలేనిది ఈ బంధమని అన్నారు. డీఎస్పీ జయసూర్య, లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ నిర్వాహకులు కాలాపు స్వాతిశ్రీ, కాలాపు శ్రీ ప్రసన్న, పేరుచెల్ల కృష్ణంరాజు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. BCN వ్యూవర్స్ కి వెస్ట్ గోదావరి పోలీస్ తరఫున మన తరఫున హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాల ఆవరణలో మొక్కలను పెంచి సంరక్షించేలా చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను భీమవరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్షులు కంతెటి వెంకటరాజు కోరారు. అమరావతిలో మంత్రి లోకేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందించినట్లు వెంకటరాజు గురువారం తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, దానిలో భాగంగానే అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్దం చేసినట్లు మంత్రి లోకేష్ చెప్పినట్లు ఆయన తెలిపారు. వేప, రావి, నేరేడు, చింత, మామిడి, మునగ, మద్ది తదితర మొక్కలు పెంచాలని కోరడం జరిగిందని, విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు మొక్కలను పెంచే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం రూరల్ మండలం చినిమీరంలోని ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోం నందు అనాథ బాలబాలికల మధ్య వేడుక నిర్వహించారు. ముందుగా చిల్డ్రన్ హోంలోని బాలురుకు బాలికలు రాఖీలు కట్టగా బాలురు మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కాసిం మాట్లాడుతూ రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా సోదర సోదరీమణుల్లో ఆప్యాయతలు, ప్రేమానురాగాలు పెరగడమే కాకుండా సమాజంలో మహిళల పట్ల సోదరి భావంతో మెలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ చిల్డ్రన్ హోంలోని బాలబాలికలకు స్వీట్స్ అందించి వారితో రాఖీలు కట్టించే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా, హర్నాథ్ రాసు, మోటేపల్లి రామకృష్ణులు పాల్గొన్నారు. రక్షాబంధన్ కార్యక్రమంలోని పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ రక్షాబంధన్ ఏంటంటే తమ్ముడికి, అన్నయ్యకి, అన్నదమ్ముల లేడీస్కి, చెల్లికి, అన్నయ్యకి ఉన్న మధ్య సంబంధాన్ని మరి జీవితాంతకాలం నీకు తోడుంటాను ఒక అన్నగా, తండ్రిగా అని కట్టే ఈ రాఖీ పండుగకి మరి దాని ఉద్దేశం జీవితాంతకాలం ఎప్పుడు కూడా ఒక చెల్లికి, అన్నయ్యలాగా భరోసా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మీరు కూడా భవిష్యత్తులోని ఒక ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని రాఖీ పండుగ రోజున తెలియజేసుకుంటూ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. చక్రవర్తి పురుషోత్తముడు అది మీరు చదివే ఉండొచ్చు, కొంతమంది చదవకపోయి ఉండొచ్చు. అవతల నుండి అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినప్పుడు అలెగ్జాండర్ రాఖీ కట్టింది చెల్లెలు గారు ఒకసారి కట్టినప్పుడు పురుషోత్తముడు కత్తిచ్చుకుని యుద్ధంలో పడవపోయినప్పుడు ఆ రాఖీ చూసి ఆగిపోయాడు మన భారతీయ చక్రం. అటువంటి పరిస్థితుల్లో అన్నగారిని రక్షించే కార్యక్రమం. అలాగే మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల వల్ల సొసైటీలో ఐక్యత పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సోదరులు, చెల్లెమ్మ కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, అన్నయ్య కానీ వీళ్ళందరినీ కూడా మంచి బంధాన్ని పెంచుతుంది. ఆ బంధం వాళ్ళలో ఐక్యత పెంచి దేశానికి ఉపయోగపడుతుంది. చిన్నతనంలో ఇవన్నీ నాటుకుని పై స్థితికి వెళ్ళేసరికి ఇవన్నీ ప్రపంచంలో పెరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. శ్రావణ మాసం
మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఈ రాఖీ రక్షాబంధన్ వేడుకలు అనేవి దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సోదరి మనుల ఐక్యతను, ప్రేమానురాగాలను పెంపొందించేటువంటి పండుగ ఈ రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి. మరి ఈ సందర్భంగా భీమవరం రోడ్ల మండలం చినమేరంలో ఉన్నటువంటి ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్లో ఉన్నటువంటి ఈ బాలబాలికల మధ్య ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించి వాళ్ళలో ఈ సోదరిమణులు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమానురాగాలను ఇంకా పెంపొందించుకునేందుకు ఇటువంటి పండుగలు దోహదపడతాయి. ఈ రక్షాబంధన కార్యక్రమం ప్రధాన అర్థం ఏంటంటే, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమంతా దేశానికి రక్ష అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈ సోదరిమణులతో ఈ రాఖీలు కట్టించి వారికి మిఠాయిలు తినిపించి వాళ్ళలో మనం సోదరిమణులకు ఉన్నటువంటి ఐక్యతను ఇంకా పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద టౌన్ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సీనియర్ నాయకులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బిహెచ్ సుబ్బరాజు, గంట్ల ప్రసాద్, బోనం ప్రసాద్, చిన్న, మణి, ఉదయ్, రాంబాబు, మహేష్, క్రాంతి, సన్నీ, నాని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. అనంతరం 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తనయుడు మహేష్ బాబు గారి 50వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆధ్వర్యంలో అలాగే భీమవరం పట్టణంలో శ్రీనివాసమూర్తి గారి యొక్క సహాయ సహకారంతో ఆయన ఇచ్చిన పూర్తితో భీమవరం టౌన్లో మన కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘాలు అందరూ కలిపి 500 మంది పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి సహాయ కార్యక్రమాలు భవిష్యత్తులో మహేష్ బాబు నలుగురు కార్యక్రమాలు చేయాలి. సినిమాలు చేస్తూ అనేక మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి వారందరికీ కూడా ఆయన గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడే విధంగా ఆయన సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంకా ముందుకెళ్లాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారి అభిమానుల తరఫున మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా పేదలకి 500 మందికి అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అతడు రిలీజ్ సందర్భంగా అభిమాన సమక్షంలో ఎంతో కోలాహలంగా మా భీమవరం జరగడం ఎంతో ఆనందంగా మహేష్ బాబు యొక్క మరి వెనక్కి కనుక ఫ్లాష్ బ్యాక్ కనుక వెళ్తే కనుక ఒక బాలనటుడుగా ఈ సినీ చిత్రరంగ ప్రవేశాన్ని చేసి హీరోగా మరి రాజకుమారి చిత్రం ద్వారా మరి తెరంగేట్రం చేసి అంచెలంచెలుగా తన స్వశక్తితో ఎదుగుతూ తన తండ్రి గారి వారసత్వంగా ఈ సినీ రంగంలోకి ప్రవేశించినప్పటికీ కూడా తనదైన మార్పుతో తన ఉన్నతమైనటువంటి నటనతో అవార్డులు అదేవిధంగా ఎన్నో రికార్డులు సృష్టించి ఈనాడు మరి అంతర్జాతీయ స్థాయిలో ఒక పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ సినిమా స్థాయికి ఎదిగి ఈనాడు ప్రపంచ సినిమా రంగంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మహేష్ బాబు ఈ రోజున మరి 50వ జన్మదినోత్సవం జరుపుకోవటం ఎంతో ముదాహం. వ్యక్తిగతంగా నటుడుగా మనం ఆయన్ని కీర్తించడం కన్నా ఆయన చేస్తున్నటువంటి మరి ఎన్నో మంచి కార్యక్రమాలు సుమారు 4700 పైగా చిన్నపిల్లల యొక్క గుండె ఆపరేషన్లు చేయించడమే కాకుండా
కాకుండా మరి ఎంతోమంది విద్యార్థులకి, పేద విద్యార్థులకు మరి చదువుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా తన ఎంపీ అసోసియేషన్ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా అనేకమైనటువంటి సంస్థల్లో భాగస్వామ్యం పొందుతూ మరి ఆయన సంపాదించినటువంటి ఇన్కమ్లో 30% ప్రతి సంవత్సరం కూడా అతను సంక్షేమ కార్యక్రమాలకి మరి పేదలకు అలాగే గుండె ఆపరేషన్లకి మరి వెచ్చించడం అనేది మరి వ్యక్తిగా ఆయన యొక్క మన ఉన్నతమైన స్థానాన్ని మనం సిద్ధి చేస్తుంది. అదేవిధంగా మరి కృష్ణ గారి ఆశయాలను, ఆయన చేసినటువంటి సినీ రంగంలో చేసినటువంటి సంచలనాలని, విజయాల్ని కూడా అతను వారసత్వంగా పుచ్చుకుని ఈనాడు ఎన్నో సంచలనాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా వ్యక్తి యొక్క హననం చేయకుండా, రాజకీయాల జోలికి వెళ్లకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తోటి హీరోలకు కూడా మరి ప్రాముఖ్యత ఇస్తూ మరి సినీ రంగంలో శత్రుత్వం లేనటువంటి ఒక అజాత శత్రువుగా ఆయన ఒక యూనివర్సల్ హీరోగా తెలుగు రాష్ట్రాల యొక్క, తెలుగు ప్రజల యొక్క ఆశీస్సులు పొందుతున్నటువంటి మహేష్ బాబు 100 వసంతాలు అతను జీవించి ఉండాలని, సినీ రంగంలో ఆయన అత్యున్నతమైనటువంటి తండ్రిని మించినటువంటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి ఆశిస్తూ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. భీమవరం కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సోదరుడికి రాఖీలు కట్టిన 3 సోదరీమణులు. ఎమ్మెల్యే అంజుబాబు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎస్పీ నయీం అస్మీలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు. డిఎన్ఆర్ క్రీడా మైదానంలో పోలీస్ క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.